రత్నప్రభు గారి కోడలు కృష్ణవేణి అయితే మరి ఈ అమ్మాయి ఎవరు? మన స్నేహాన్ని మాత్రం మనుషులు కాదు, ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఈ బెస్ట్ ఫ్రెండ్ నీకు ఇచ్చే గిఫ్ట్ ఇది. లక్కీ, ఈ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు నా పక్కన కృష్ణవేణి కూడా ఉండాలి. తన్ని కూడా పిలుస్తాను. వద్దులే వంశీ, ఏ? కృష్ణవేణితో నేను రేపు మాట్లాడతాను, సరేనా? అయితే ఈ గిఫ్ట్ నువ్వు ఇచ్చావని కృష్ణవేణితో చెప్తాను. సరే రాళ్ళకి కూర్చోద్దా, కూర్చో. కూర్చో, మనం ఆడుకుందాం, చేస్తే ఆడుకుందాం. అలాగే. ఏంటి సరోజా అలా ఉలిక్కిపడ్డావు? భయంగా ఉందమ్మా. ఎందుకు? అదేంటమ్మగారు ఏమీ తెలియనట్టు మాట్లాడతారు? దేని గురించి? అదేనమ్మగారు, మొన్న సింహాద్రి కూతురు లక్ష్మి చచ్చిపోయి రత్నప్రభమ్మ గారికి దెయ్యంలా పట్టి వంశీబాబుని చంపాలని చూసింది కదా. తర్వాత కృష్ణవేణమ్మగారు అవుట్ హౌస్ లో పూడ్చిన లక్ష్మీ శవాన్ని బయటికి తీసి కాల్చేశారంట కదమ్మా. నాకు మొన్ననే తెలిసిందమ్మగారు. సరోజా, తెలుసుకున్నది తెలియనట్టుగానే ఉండు. ఎక్కడైనా వాగావో జాగ్రత్త. అయ్యో లేదమ్మగారు. సరే, బయట వంశీబాబు చెస్ ఆడుతున్నాడు, బత్తాయి జ్యూస్ తీసుకెళ్ళివ్వు. అలాగే అమ్మగారు. ఈ లక్ష్మీ దెయ్యం కథ మాకు తెలీదనుకుంటుంది. మాకన్నీ తెలుసమ్మగారు. వంశీ, ఆటలో నేను గెలిస్తే నాకేమిస్తావు? మేము జమీందారులం, నీకేం కావాలో అడుగులకి ఇచ్చేస్తాను. నాకు నాకు కోరుకో. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? అదేంటి, నాకు కృష్ణవేణికి పెళ్ళైపోయింది కదా. అయితే ఏంటి, మీ జమీందారులు ఇష్టపడాలే కాని ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. అవునా? నేనంటే నీకిష్టమే కదా? ఇష్టమే. మరి నువ్వు ఆటలో ఓడిపోతే నన్ను పెళ్లి చేసుకోవాలి. అవునా? మరి కృష్ణవేణి వద్దంటే? నువ్వేం చేసినా కృష్ణవేణి ఓకే అంటుంది. కృష్ణవేణి నీ గుండెల్లో ఉంటుంది.
నాకు నీ గుండెల్లో ఒక పక్కన చిన్న స్థానం ఇవ్వు చాలు. ఏ లక్కీ, నువ్వేదేదో మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. పెళ్ళంటున్నావు, గుండెలో స్థానం అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయి చాలు. మేము జమీందారులం, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాం. సరే, ప్రామిస్. గేమ్ స్టార్ట్స్ నౌ. అయితే ఆడు. చెక్. లక్కీ, ఒక్క ఎత్తులోనే నన్ను ఓడించేశావు. చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడు నువ్వే గెలిచేవాడివి కదా. ఈ ఒక్కసారి నేను గెలిచాను అంతే. సరే లక్కీ, నువ్వే గెలిచావు. పో. మరి నన్ను పెళ్లి చేసుకుంటావుగా? ప్రామిస్ ప్రామిస్. వంశీబాబు గారు, ఏంటి సరోజా? బత్తాయి జ్యూస్ బాబు. థ్యాంక్ యూ. లక్కీ, 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 ఎక్కడికి వెళ్ళిపోయావు లక్కీ? లక్కీ, లక్కీ, లక్కీ. ఆ రోజు రోడ్డు పైన కూడా ఇంతే. నేను పిలిచినా నన్ను చూడకుండా కారులో వెళ్ళిపోయావు. నువ్వెప్పుడు ఇంతే లక్కీ. లక్కీ, లక్కీ, నువ్వెప్పుడు ఇంతే లక్కీ. కనిపిస్తావు, వెంటనే వెళ్ళిపోతావు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు, పో. కృష్ణవేణి నా బెస్ట్ ఫ్రెండ్. గిఫ్ట్. ఈ లక్కీ ఏం గిఫ్ట్ తెచ్చిందో చూద్దాం.
భలే ఉందే. హాయ్, భలే ఉందే. ఆ, ఏంటిది లాకెట్లా ఉంది? లక్కీ ఫోటో, నా ఫోటో, లక్కీ ఫోటో, నా ఫోటో. పెళ్లి రిసెప్షన్ అన్నారు. నాకిష్టం లేకపోయినా మీకోసం వచ్చాను. ఏం జరిగింది? డబ్బు కోసం ఒక ఆడపిల్లని పిచ్చోడికిచ్చి పెళ్లి చేసిన కసాయి అని మొహం మీద మాట్లాడారు. మీరంతా విన్నారుగా? మీరంతా విన్నారు కదా? ఇప్పుడు చెప్పు లక్ష్మి. కృష్ణవేణి డబ్బు మనిషి కాదని నేను నమ్ముతున్నాను. ఈ పెళ్లి ఏదో కారణంతో చేసుకుని ఉంటుందని నాకు పదే పదే చెప్పి బలవంతంగా ఈ ఫంక్షన్కి తీసుకెళ్ళావు. నీ కూతురు డబ్బు మనిషి కాదు, మరి నేను డబ్బు మనిషినా? ఎన్ని కోట్లు రత్నప్రభు గారి దగ్గర తీసుకుని నీ కూతుర్ని పిచ్చోడికిచ్చి పెళ్లి చేశానో చెప్పు లక్ష్మి. కృష్ణవేణిని ఆ ఇంటి పెద్ద కొడలుగా చాలా గౌరవిస్తున్నారు అని, తనని వాళ్ళ ఇంటి దీపంలా చూసుకుంటున్నారు అని మీరు మురిసిపోవచ్చు. కానీ ఆ పిచ్చోడితో తనెంత సంతోషంగా ఉంటుందో నాకైతే అర్థం కావటం లేదు. మీరు గమనించారో లేదో, ఆ ఫంక్షన్లో అందరి మొహాల్లో సంతోషం కనిపించింది, ఒక్క కృష్ణవేణి మొహంలో తప్ప. లక్ష్మి, అసలు నా దృష్టిలో నీ కూతురు కృష్ణవేణికి ఆ పిచ్చోడికి పెళ్లి జరగలేదు. అది కేవలం బొమ్మల పెళ్లి. అలాంటి పెళ్లికి రిసెప్షన్ అంటూ వాళ్ళు హంగామా చేయటం, దానికోసం మనం వెళ్ళటం దురదృష్టం. సరే, అవన్నీ ఇప్పుడు అనవసరం. మీ అందరికీ ఇదే చెప్తున్నాను. ఇక నుంచి రత్నప్రభు గారికి మనకి ఎలాంటి బంధుత్వము లేదు. వాళ్ళు మన ఇంటికి రావడానికి వీల్లేదు, మనం వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నుంచి పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు, చివరికి చావులకు కూడా వెళ్ళటం అనేది జరగదు. కృష్ణవేణి నా చెల్లి అని, కృష్ణవేణి నా కూతురు అని నాకు తెలియకుండా ఇటువంటి రాకపోకలు సాగించిన క్షమించను. ఫోన్ చేయడానికి కూడా వీల్లేదు. నా మాటలు ఎవరు దాటినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ కృష్ణవేణి సంగతి మర్చిపోండి. బ్యూటీ పార్లర్ తీసుకెళ్లి టింగరంగా పాపాయమ్మని మేకప్ చేయగానే చెల్లి చెల్లి అంటూ ఊపుకుంటూ వెళ్ళావు. ఏమైంది? ఏమీ కాలా. రెండు కీరా ముక్కలు, రెండు చికెన్ ముక్కలు తిని ఓ ఐస్ క్రీమ్ నాకు వచ్చాం అంతే. కానీ మనం 2 ఉంగరాలు ఆ కృష్ణవేడికి సమర్పించుండ్లా. నీ మేకప్లకి బట్టలకి మహా అయితే 5,000. కానీ కృష్ణవేణి 2 ఉంగరాలతో 25,000 కొట్టేసుండ్లా. ఏవేళ కృష్ణవేణి తెలివితేటలు మామూలువా? ఏ ముసల్దానా, మనం ఇచ్చే గిఫ్ట్లకు ఉంగరాలకు కృష్ణవేణి వాళ్ళు ఫంక్షన్ పెట్టారా ఏంటి? పోవే తింగరదానా, నీకు మీ అమ్మకి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో ఆ దేవుడికే తెలియాలి. కలప, ఏంటి రూమ్ లో క్లాక్ వచ్చావేంటి? ఏమైంది? ఏమైందేంది? బావగారి మాటలు విని ఓ ఇదైపోతున్నారేందయ్యా? ఏమి కృష్ణవేణి త్యాగం తెలియక అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడే, అదే నిజం తెలిస్తే అన్నయ్య ఇలా మాట్లాడు కదా చంద్రకళ. ఏందయ్యా నిజం తెలిసేది గడుదు గుడ్డు? ఆ నిజం తెలిస్తే నిన్ను నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఏంది? ఏమి ఈ విషయంలో రోజు రోజుకి నేను తప్పు చేస్తున్నాన్న బాధ నా మనసులో పెరిగిపోతుంది. పైగా అన్నయ్య కృష్ణవేణితో సంబంధాలు ఉండకూడదని తెగేసి చెప్పేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిజం చెప్పకపోతే నాకు తెలుసయ్యా, మీలాంటి మొగుళ్ళకి పెళ్ళం బాధ అర్థం కాదు గాని అన్నయ్య బాధ మాత్రం బాగా అర్థం అవుతాది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పనని ఒట్టేయండి. చంద్రకళ, మాటి మాటికి ఏంటి ఇది? ఒట్టేస్తారా లేదా? సరే, ఒట్టు చెప్పను. అమ్మయ్యా, అమ్మో అమ్మో అమ్మో, ఈ కడప చంద్రకళ దగ్గర ఏదో పెద్ద రహస్యం ఉంది. నిజం నిజమంటూ గొడవ పడుతున్నారేంది? నిజమేంది? ఏమై ఉంటుందబ్బా? ఈ తలుపులు వేసుకోవడాలు గుసగుసలు చూస్తుంటే ఏదో ఉంది. దుర్గమ్మ వారి సమక్షంలో ముడుపులు చెల్లిస్తే అలివేణికి పెళ్ళవుతుందని ముడుపులు చెల్లించడానికి వచ్చాం. తను మా అక్క అలివేణి. పక్క పల్లెటూరు అమ్మాయిలా ఉంది కదూ. ఇప్పుడు మీరు సిటీ అమ్మాయిలా మార్చేయాలి. అక్క, నువ్వు అరవింద్కి నచ్చాలని నేనెంతో తాపత్రయపడ్డాను. సిటీ అమ్మాయిలా మోడర్న్ గా ఉంటే అరవింద్కి నచ్చుతావనుకున్నాను. నేనెంతసేపు
అంతా మేడం చూసుకుంటుంది అనుకున్నానే గాని అరవింద్ గురించి గాని తనలో ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకొస్తాడని గాని ఊహించలేదు. అసలు ఆ వైపే ఆలోచించలేదక్క.